నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక ప్రధాన లక్ష్యం. నరేంద్ర మోడీ రైతులకు, కార్మికులకు, కర్షకులకు నష్టం చేసే విధానాలు తీసుకురావడం జరిగింది. ఆనాడు స్వతంత్ర పోరాట స్ఫూర్తితో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి అదే స్థానంలో ఉరితాలుగా మారిన కార్మికులకు 4 లేబర్ కోట్లను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఈరోజు విబీజీరామ్ పేరిట శ్రీరామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నీరుగార్చే పథకం కొనసాగుతుంది. అదేవిధంగా విత్తన చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు నష్టం చేసే విధానాలు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా 2024 విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి కార్మికులు, కర్షకులు, కష్టజీవుల మీద విద్యుత్ భారాలు మోపేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే నిత్యం అడ్డు అదుపు లేకుండా అధిక ధరలు, కూరగాయల ధరలు, నిత్యావసర రేట్లు అధికంగా పెరిగిన మోడీ దాన్ని నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క జైలు బారు అరెస్టులు, ఈ ప్రజాస్వామ్య ఉద్యమాలకు పెద్ద లెక్క కాదు మాకు. కాబట్టి రానున్న కాలంలో మోడీ విధానాలపైన ఈ 3 సంఘాల ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన పోరాడుతాయి. కాబట్టి ఇప్పటికైనా మోడీ ఈ లేబర్ కోట్లను అమలు చేయకుండా నోటిఫికేషన్ రద్దు చేయాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఎంతో కొంత పేదలకు ఊరటగా ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని, అదేవిధంగా విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఈసారి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీలు అనేక సంవత్సరాలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళు కనీసం వెళ్లే క్రమంలో పదవి విరమణ చేసేటప్పుడు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అమలు చేయకుండా మోడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అదేవిధంగా సమాన పనికి సమాన అమలు చేయడు, కనీస వేతనం అమలు చేయడు, పర్మనెంట్ చేయలేదు. ఇవన్నీ మోడీ పరిష్కరించిన అవసరం ఉంది. కాబట్టి రానున్న కాలంలో ఈ విధానాలు ఇట్లా పరిష్కరించకుంటే ఇక భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు తప్పవని, ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మా పోరాటం ఆగదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.